ఈ రాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించండి. దేవుని సన్నిధిలో ఉంటే ఏమొస్తుంది? నిత్యము సంతోషం కలుగుతుంది. ఒక భక్తుడు ఏమని ఒక పాట రాశాడు, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం అని ఏం చెబుతున్నాడు? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. అందరూ నన్ను చూడండి, మాట్లాడకండి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం అంట ఆయన అనుభవించి రాశాడంట. ఈ లోకంలో అనేక విధములైన సంతోషాలను వెతికి వెళ్ళాడు, కానీ ఎక్కడ కానీ సంతోషం దొరకలేదు. ఎప్పుడైతే నేను దేవుని సమూహానికి వెళ్ళానో అక్కడ నాకు సంతోషం దొరికిందని ఆ పాట ద్వారా రాస్తున్నాడు.